డబ్బును సులువుగా ఖర్చు పెట్టేయగలం, కానీ పొదుపు చేయాలంటే అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. పెరిగిపోతున్న ధరల వల్ల ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలనే విషయంలో ఒక క్లారిటీ లేకుండా పోతోంది. అయితే 50-30-20 ఫార్ములాను అనుసరిస్తే ఎవరైనా డబ్బు పొదుపు చేయవచ్చు. ఒక వ్యక్తి బ్యాచిలర్ లైఫ్ గడుపుతున్నప్పుడు పెద్దగా ఖర్చులు ఉండకపోవచ్చు. ఆ వ్యక్తి పెళ్లి చేసుకుని పిల్లలను కంటే ఖర్చులు ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. ఆ ఖర్చుల కోసం సంపాదించిన మొత్తం వెచ్చిస్తే భవిష్యత్ కోసం ఏమీ మిగలదు. కాబట్టి పొదుపు అవసరం. 50-20-30 ఫార్ములా మీ ఆదాయాన్ని 3 ఖర్చు భాగాలుగా విభజిస్తుంది. 50% అవసరాలకు, 30% సరదా ఖర్చులకు, 20% పొదుపుకి కేటాయించాలి. మీరు నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నారు అనుకుందాం. అందులో 50% లేదా 50,000 అవసరాలకు, అంటే రూమ్ రెంట్, కిరాణా సామగ్రి, బీమా, ఆరోగ్య సంరక్షణ వంటి వాటికి ఉపయోగించవచ్చు. 30% లేదా 30,000 సరదా ఖర్చులకు, అంటే హ్యాండ్ బ్యాగులు, గడియారాలు, నగలు వంటి వాటికి ఖర్చు పెట్టుకోవచ్చు. 20% లేదా 20,000 స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ మొదలైన వాటిలో పెట్టుబడులు పెట్టాలి. అవి మీ నైపుణ్యాన్ని బట్టి చేయాలి. ఇలా విభజించుకుంటే మీరు తప్పకుండా పొదుపు చేయగలుగుతారు. మీరు సంపాదించే డబ్బులో ఇంకా కొంత ఎక్కువ పొదుపు చేయాలంటే అనవసరమైనవి కొనుగోలు చేయడం, వాటిపై ఖర్చు పెట్టడం మానేయాలి. అలా మిగిలిన డబ్బును కూడా మీరు సేవింగ్స్ చేసుకుంటూ పోతే పొదుపు మొత్తం తప్పకుండా పెరుగుతుంది. ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే దాని గురించి తప్పకుండా కొంత సమాచారం తెలుసుకుని ఉండాలి. లేకుంటే నష్టాలను చవిచూసే అవకాశం ఉంటుందంటున్నారు ఆర్థిక నిపుణులు.